पुलिस स्टेशन गच्चीबौली के हुदूद में एक टिप्पर लॉरी की टक्कर से एक डिलीवरी बॉय हलाक हो गया। तफसीलात के मुताबिक गच्चीबौली इलाके में विप्रो चौराहे पर वाक़ सिग्नल के करीब एक टिप्पर लॉरी ने सिग्नल को तोड़ते हुए वहां ठहरी हुई गाड़ियों को टक्कर दे दी, जिसके नतीजे में सिग्नल पर ठहरी हुई 4 कार, 2 बाइक गाड़ियों को शदीद नुकसान पहुंचा और एक डिलीवरी बॉय नसीर हुसैन हलाक हो गया, जबकि दीगर 3 अफराद शदीद जख्मी हैं और 6 अफराद मामूली तौर पर जख्मी हो गए। पुलिस ने टिप्पर ड्राइवर को गिरफ्तार कर लिया और गच्चीबौली पुलिस ने इस सिलसिले में एक मुकदमा दर्ज करके तहकीकात का आगाज कर दिया है। నిన్న రాత్రి మధ్యరాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విప్రో సర్కిల్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో ఒక స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ పనిచేసేటటువంటి నసీర్ హుస్సేన్ అనేటటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. నిన్న రాత్రి అందాదా 11:50 నుంచి 12 గంటల ప్రాంతంలో విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ ఇటు 888 నుంచి విప్రో సర్కిల్ వెళ్ళేటటువంటి ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడడంతో అక్కడ కొన్ని మోటార్ సైకిల్స్, ఒక 3 కార్లు ఆగి ఉన్న సమయంలో వెనకాల నుంచి వస్తున్నటువంటి ఒక టిప్పర్ వెహికల్ యొక్క డ్రైవరు, అందులో ఈ రాళ్లతోటి లోడ్ చేసుకున్నటువంటి టిప్పర్ డ్రైవరు ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెనకాల నుంచి వచ్చి వెనకాల ఉన్నటువంటి కారు వాళ్ళని హిట్ చేసుకుంటూ అట్లాగే ఆ కారు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అట్లే ముందుకు వెళ్ళిపోతే ముందు గ్రీన్ లైన్లో వెళ్తున్నటువంటి మరొక టిప్పర్కు గుద్దుకోవడంతో అక్కడ ఆగిపోయింది. దీంట్లో ఈ వరుసలో నిల్చొని ఉన్నటువంటి 3 కార్లు, ఒక స్విఫ్ట్ కారు, ఒక i20 కారు, మరొక టాటా ఇండికా కారు, ఈ 3 కార్లు